ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ పై రూమర్స్ ఆగటం లేదు. విడుదలపై మైత్రి నిర్మాత కూడా రెస్పాండ్ అవ్వటంతో ఈ రూమర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. దీంతో ఫిబ్రవరికే ఉస్తాద్ థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. మరి హరీష్ శంకర్ వచ్చే శివరాత్రికి పవన్ భక్తులకు ఉస్తాద్ దర్శనాన్ని కలిగిస్తారా, లేదా 2026 సమ్మర్ బాక్సాఫీస్ హీట్ ని పవర్ స్టార్ ఉస్తాద్ తో పెంచేస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ రూమర్స్ పైన ఓ మూవీ ప్రమోషన్ లో క్లారిటీ కూడా ఇచ్చారు మైత్రి నిర్మాత రవిశంకర్. వచ్చే ఏడాది శివరాత్రికే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందనే వైరల్ న్యూస్ కి తన స్టేట్మెంట్ తో చెక్ పెట్టారు. అలాగే 2026 సమ్మర్ బాక్సాఫీస్ బరిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నకు కూడా సింగిల్ స్టేట్మెంట్ తో ఆన్సర్ ఇచ్చారు. ఉస్తాద్ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదని, అయినా పవర్ స్టార్ సినిమాకి సీజన్ తో పనేంటి, పవన్ సినిమా ఎప్పుడొచ్చినా అది ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అంటూ అంచనాలు పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. దీంతో మిగిలిన పోర్షన్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఉస్తాద్ ని పరుగులు పెట్టిస్తూనే సినిమా పైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో కాలీవుడ్ యాక్టర్ ఆర్ పార్థిబన్ కీ రోల్లో నటిస్తున్నారని సెట్స్ లో దిగిన ఫొటోస్ ని రిలీజ్ చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే విలన్ ఆర్ పార్థిబన్ అని ఫిక్స్ అయిపోయారు పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కేవలం 20 నుంచి 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ షెడ్యూల్స్ అన్ని పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వచ్చే దానిపైన మూవీ టీం నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్లు రెడీ చేస్తున్నారట హరీష్ శంకర్. మరి అంతా అనుకున్నట్లు ఉస్తాద్ శివరాత్రికి థియేటర్లోకి వచ్చి పవన్ భక్తులకు దర్శనమిస్తారో, లేక బాక్సాఫీస్ హీట్ ని పెంచేలా 2026 సమ్మర్లో ఎంట్రీ ఇస్తారో వెయిట్ అండ్ సీ.